వెల్ ప్లేడ్ యార్, నైస్ గేమ్. నువ్వేంటి ఇక్కడ? జనరల్గా ఇక్కడ కాఫీ బాగుంటుందని చెప్పారు, బాగోదా? అక్కడే వచ్చావా? లేదు, ఫ్రెండ్స్తో వచ్చాను. ఎక్కడ? అక్కడ. ఎట్లా కనిపెట్టిండ్రా? నీ కంపెనీ తెలుసుకున్నట్టు గబ్బునా కమింగ్ మా. మీ ఇద్దరు ఫ్రెండ్సా? మీరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. మరి అక్కడ ఎందుకు కూర్చున్నారు? ఓ, అది మీరు నన్ను గమనించారనమాట. సో యు గైస్ ఆర్ ఫాలోయింగ్ మీ? యా, నాకు అదే పని మరి. బై ద వే, మీ లవర్ ఎప్పుడు లేటేనా? లవర్ కాదు, ఫియాన్సీ, ఆఫీషియల్లీ ఎంగేజ్డ్. ఈ జనరేషన్ లో కూడా ఎంగేజ్మెంట్ అవుతున్నాయా? ఎరా కాదురా. ఇలాంటి వాళ్ళు ఉన్నన్నాళ్ళు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం బెస్ట్ బ్యాకప్. మీరు బ్యాంకాక్ లో జాగింగ్ ఈటింగ్ కాకుండా ఇంకేం చేస్తుంటారు? బేకింగ్. ఏంటి? ఫిషింగ్ అండి, ఫిషింగ్. ఇడికి మనం జరుపురా, మనకన్నా పెద్దదే కావాలి. మనకన్నా పెద్దగా ఉన్నారంటావా? నేనున్నా. నా BMW కార్ కూడా ఉంది. ఎందుకు నేను ఇలా సిల్లిగా ట్యాక్సీలో రావటం చెప్పు? నన్ను అడుగుతా నా కార్ ఇచ్చేవాడిని కదా. ఏంటైనా ఇక్కడికి ఫాలో అయిపోయావా? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని జాగింగ్ లో చూశాను అన్నాడా? అనే ఉంటాడులే. నథింగ్ లైక్ దట్ శ్రవణ్. ఏంటి వెన్నెల, నీ ఏజ్ ఏంటి, కెచప్ తో గేమ్స్ ఏంటి, దానికి మనోడు కోపలేరా? ఇట్స్ ఎ క్రియేటివ్ గేమ్ బ్రదర్. ఉన్న రిసోర్స్ ని మాక్సిమం యూటిలైజ్ చేసుకుని ఆడటం, ఐ డెఫినెట్లీ థింక్ ఇట్స్ వెరీ క్రియేటివ్. ఓ, క్రియేటివిటీ అన్నట్టు తమ ప్రొఫైల్ ఏంటో? ఆమె ఎంఎస్ డ్రాప్ అవుట్. ఏదో 99 రన్ అవుట్ అయినట్టు చెప్తున్నాడు. నాకు నచ్చుతాడు. నీ ప్రొఫైల్ చెప్పు శ్రవణ్. ఓ, మై ప్రొఫైల్. కమింగ్ టు మై ప్రొఫైల్. Awarded degree in robotics and automated system technology, distinction in hydraulics and PNC programming, 5 detailing in reverse engineering, palletizing robots, electromechanical. పై బై ప్రొఫైల్ ఏంటి మేడం? నా ప్రొఫైల్ వింటే గుండె ఆగి చేస్తావు. వదిలే మేడం. వైల్డ్ ఫైర్ డిటైలింగ్ ఇన్ రివర్స్ ఇంజనీరింగ్, ప్రోగ్రామ్ 779 డెల్టా. ఏంటండి మీరు ఇక్కడే బాగున్నారప్ప? హ్యూమన్ ఇంటరాక్షన్, డైనమిక్ బ్యాలెన్సింగ్, అండ్ ది ఫైనల్ థింగ్ ఈజ్, డిడ్ ఐ ఫర్గెట్? ఓ, కమింగ్ టు మై కాలిఫోర్నియా శాన్ హోజే యూనివర్సిటీ డిగ్రీస్. చాలు బ్రదర్, చాలు. ఈ ప్రొఫైల్ వినడానికి కూడా మాకు అర్హత లేదు. మీ అంత రేంజ్ కాకపోయినా మీ ప్రొఫైల్ సింక్ అయ్యేటట్టు ఒక చిన్న గేమ్ ఉంది. ఇట్స్ ఎ గెసింగ్ అండ్ క్యాలిక్యులేటివ్ గేమ్. ఓకే, లెట్స్ ప్లే. సెల్ ఫోన్స్ ప్లీజ్. శ్రవణ్, నీ ఫోన్ పింక్ బౌల్లో పెడుతున్నాను. వెనెలా, నీ ఫోన్ గ్రీన్ బౌల్లో పెడుతున్నాను. అండ్ నా ఫోన్ బ్లూ బౌల్లో పెడుతున్నాను. ది గేమ్ స్టార్ట్స్ నౌ. శ్రవణ్, ఇట్స్ యువర్ టర్న్. నీ ఫోన్ ఏ బౌల్లో ఉంది? పింక్ కాదు, పింక్ బాల్. ఐ లైక్ దిస్ గేమ్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. టేక్ యువర్ టైమ్ శ్రవణ్. ఐఎమ్ ఇంటూ రోబోటిక్స్ బ్రదర్. రోబోటిక్స్. ఐ కన్ఫర్మ్ ఇట్స్ ఇన్ బ్లూ బాల్. వెనెలా, I don't want to play this. Come on, Vanilla. It's much better than your ketchup games. Come on, tell. Let's find out your phone. Okay, Shravan's phone in pink bowl, my phone in green bowl, and Krishna's phone blue bowl. Okay, na? Vanilla out. Open. Vanilla, you won. Wait, Vanilla. Coincidental ga win avadam kaadu. I'm gonna win this game. First game is always for planning. Second game is for execution. Let's play the game. Amazing strategy, Shravan. So, ఈసారి 2 బౌల్స్. వెనెలా నీ ఫోన్, శ్రవణ్ నీ ఫోన్. ఎట్లా చూస్తుందేంరా వెనెలా? చెప్పు వెనెలా, చెప్పు. ఇప్పుడు 2 బౌల్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ అయితే చాలా కష్టం. లాస్ట్ టైం లాగా నా ఫోన్ ఈ బౌల్లో ఉంది, శ్రవణ్ ఫోన్ ఆ బౌల్లో ఉందని చెప్పకు. నీ ఫోన్ ఏ బౌల్లో ఉందని చెప్పు. Blue ball. Now it's my turn. Are you sure? Yeah, sure. Come on. Hey, 1 second. ఇది వచ్చట్లేదురా. నీ వెనెలకు తప్ప ఎవరికి కాల్ చేసినా అన్ని కాల్స్ నాకే వస్తాయిరా. శ్రవణ్, పింక్ బౌల్ అయిపోయింది. బ్లూ బౌల్లో నా మొబైల్ ఉంది. ఇక మిగిలిన గ్రీన్ బౌలే కదా. ఇందులో ఆలోచించడానికి ఏముంది? It's not like silly ketchup games, Vanilla. Got it, Shravan? Shub. Open. Sure. Eat robotics okay. Babu. I was just kidding, man. Phone is in that bowl. Huh? Look, don't ever mix magic and logic in the game, okay?
గివ్ మీ మై ఫోన్ బ్యాక్ ప్లీజ్. ఐ డోంట్ నో. ఏడే దొబ్బేసుంటారా కన్ఫర్మ్ ఇదే. రాజు ఫోన్ చేసి చూడు ఎవరు తీసా తెలిసిపోతుంది. గుడ్ ఐడియా. వెన్నెల అమ్మ నా కొడక ఇలాంటి బిజినెస్ కూడా స్టార్ట్ చేసావా? హలో గివ్ మీ మై ఫోన్ యూ థీఫ్. సార్ ఐఎమ్ నాట్ థీఫ్ సార్. కమ్ ఆన్ వెనెలా, ఐ విల్ డ్రాప్ యూ ఇన్ మై BMW కార్. ఈ చీప్ టాక్సీ గాలతో మనకెందుకు? మీ కలర్ మీద నాకేం తెలియదు బాబు. అబ్బా ఇప్పుడు శ్రవంతి వెళ్ళాలా? బాగుంది దుప్పదా. వెన్నెలా నాకు చిన్న పర్సనల్ ఎమర్జెన్సీ. మీరు టాక్సీలో వెళ్తారు కదా? ఆఫ్ కోర్స్ యూ విల్. హలో అమ్మా. అమ్మా నాన్న ఈ 2 బంధాలే కాదు బాబు, వీటికంటే గొప్పదైన మరో బంధం ఉంది, అదే ప్రేమ బంధం. మీ సమస్య ఏంటో చెప్పండి. మీరెవరండి? మీరు లవ్ పూజాని సంప్రదించారు. మీ లవ్ సమస్య చెప్పండి. లవ్లోని గొప్ప సంతోషాన్ని ఆస్వాదించండి. నానా ఎక్కడున్నారు? అమ్మా నాన్న ఈ 2 బంధాలే కాదు బాబు, వీటికంటే గొప్పదైన మరో బంధం ఉంది, ప్రేమ బంధం. తెలుసండి. మీకు బాగా తొందర ఎక్కువ అనుకుంటా. రాంగ్ నంబర్ అండి. రాంగ్ నెంబర్తో ఈ లవ్ పూజాని సంప్రదించలేరు. మీ లవ్లో సమస్య ఉంది కాబట్టే ఈ లైన్ కనెక్ట్ అయింది. పర్వాలేదు, ఒకటి నొక్కండి. నేను నొక్కలేనండి. రేయ్ నా కొడుక్కి పిచ్చి గజ్జి పట్టుకున్నట్టు పట్టుకుందిరా. పిచ్చి పీక్కుంటే పోతుంది కానీ గజ్జి గోక్కుంటే మాత్రం పోదురా. వెల్కమ్ బ్యాక్ టు థాయిలాండ్ తింగర్ పిల్ల ప్రోగ్రామ్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ బ్రేక్. ఏంటా సౌండ్? వ్యాంపా? నాకెందుకు. ఇప్పుడు కథనం. తింగర పిల్ల గోయింగ్ ఇన్ టు ద రూమ్, తిక్కల్ రాజా ఇన్ బాత్రూమ్, తింగర పిల్ల హైడింగ్, తింగర పిల్ల జంపింగ్ అండ్ శీలా, షో మీ అసలు వాట్ యు వెళ్ళవచ్చు. గాట్. ఐ వాంట్ టు చెక్ దట్ అలజడి. Interested in you. కమ్ ఆన్ మ్యాన్, యు కెన్ డు ఇట్. టాయ్ టాయ్ టాయ్. నీ అబ్బా నీకు పెద్ద జోల్ట్ ఇస్తే గానీ చెప్తావా? వెరీ సారీ. రే నువ్వేం చేస్తున్నావు నా అది బెడ్రూమ్లో? నేను అమెరికన్ ఫన్నీ వీడియోస్ కి షూట్ చేస్తున్నాను రా. నన్ను ఎవరో బలంగా తన్నారు, అందుకే ఇక్కడికి వచ్చి పడ్డాను. Shut up, idiot. We are lovers. లవర్స్ అంటే గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. పో. మీరు లవ్ గురించి సంప్రదించారు. మీ లవ్ సమస్యలు చెప్పండి. లవ్లోని గొప్ప సంతోషాన్ని ఆస్వాదించండి. పూజారి గారు ఇందాక నా లవర్కి ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదండి. ఈ మధ్య ఒక చాలుగాడు నా లవర్కి లైన్ వేస్తున్నాడండి. ఏం చేయమంటారు? నీ ఫ్రెండ్కి లైన్ వేస్తే ప్రాబ్లం కానీ నీ లవర్కి లైన్ వేస్తే ప్రాబ్లం ఏంటి నాయన? నీకు లవర్ అయితే గీతే వాడి ఫ్రెండ్ అయితే, అదే నీకు ఫ్రెండ్ అయితే వాడికి లవర్ అయ్యే ఛాన్స్ ఉంది. నైస్ నైస్. బట్ శ్రవణ్, ఒకటి గుర్తుంచుకో, నీ లవర్ పై అస్తమానం అధికారం చూపించకుండా మమకారంతో దూరం చేస్తూ ఒక సంస్కారంతో అహంకారం లేకుండా సాధించిన వాడే నిజమైన ప్రేమికుడు. మీ దగ్గర మా లవ్వర్ పేరు మీద అర్చన చేయించేంత నచ్చేశారండి. ముందు నీ లవర్ యొక్క రొటీన్ యాక్టివిటీస్ చెప్తే నేను గైడ్ చేస్తాను నాయన. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టెల్ ద షెడ్యూల్ మా. అరే లిరిక్స్ లేవారా? ఎప్పుడు అయింది కానీ యాడికి యాదకుండా నాకు చెప్పు. రెండోదైతే యాదకుంది, నిజం చెప్పవేమే, తనే నాకు రూట లేక నాకు నేనే క్షణం పాటు లేట, అదే అర్థం కాదు నాకు నాపై డౌట. ఏమో ఏమేమో 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 అని పాట పాడనా, వాళ్ళ కోసానంటూ నీ వెంట తిరగనా, ఇదే ప్రేమనుకో లేదా పిచ్చనుకో, ఏదేమైనా నువ్వే నచ్చనుకో అని నాకు నేను 100 సార్లు అనలా నా అనునిత్యం అయిపోయా పో.
నా మనసే నీ సొంతం కావాలని ఆ సొంతం ఏదో నాట్ దాట్ ఇంటెలిజెంట్ అండ్ కప్ గేమ్ నేనే నీ వెంటే రావాలని నా కంటే గురుజీ టెంపుల్ గురుజీ కొంచెం అన్ని నిన్ను కాపీ చేసి ప్రేమ చేస్తున్నట్టు పోజు కొడుతున్నావు నా ప్రతి చోట ఎదురు పడతావు నాకు నా తారే చూపుతున్నావు అరే నువ్వు కంట పడక మానవు పైగా నేనే వెంట పడినట్టుగా చూస్తావు అరే నా మనసే నీ సొంతం కావాలని ఆ సొంతం ఏదో చేస్తున్నావేమో నేనే నీ వెంటే రావాలని నాకంటే ముందడుగు వేస్తున్నావేమో నిజం చెప్పవేమే తనే నాకు రూట లేక నాకు నేనే క్షణం పాటు లేట అదే అర్థం కాదు నాకే నాపై డౌట ఇంతకీ వీణ్ నన్ను ఫాలో అవుతున్నాడా లేకపోతే నేనే వాడిని ఫాలో అవుతున్నానా నాకు అసలు అర్థం కావట్లేదు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడే మీ దగ్గర పైసలు గీసలు అక్కడ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు కదా ఇట్లా అది కూడా అయింది అది కూడా అయింది వెల్కమ్ టు మెల్కో కంగ్రాచులేషన్స్ మెల్కో కస్టమర్ సర్వీస్ అంటే